మీ పూజలో జపాన్ని, ధ్యానాన్ని మీరు భాగంగా చేర్చుకొని మీరు ప్రతిరోజు కూడా చేశారు అంటే చాలా చాలా మంచి జరుగుతుంది. జపం అనేది పాపంని నిర్మూలిస్తుంది. పాపం అనేది లేకుండా చేస్తుంది. ధ్యానం అనేది మన మనస్సుని శుద్ధి చేస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది, భగవంతుణ్ణి పట్టుకోవడానికి దారి చూపిస్తుంది. కాబట్టి ఇలా ఆరాధన చేసుకుంటూ పూజా మందిరంలో ఏ ఏ విగ్రహాలు ఏమి ఉండాలి అనేది చూసుకున్నారు కదా. ఏ క్రమంలో పెట్టుకోవాలి అనేది సందేహం ఉంటుంది చాలామందికి. ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలో కాబట్టి ఆయన ప్రధానంగా కొంచెం మధ్యలోనే ఉండేలాగా చూసుకుంటూ, ఇంకా చుట్టూ మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుంటారా, అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అమ్మవారి ఫోటో ఉంటుంది ఇంట్లో, గురువుని ఆరాధించే వాళ్ళు గురువు ఉంటారు. ఇంకా విగ్రహాలు అంటారా, ఆ విగ్రహాలకు ఒక చిన్న పీటని తయారు చేయించుకొని అందంగా మహావిష్ణువు పక్కన లక్ష్మి ఉండాలి. ఆ తర్వాత ఆ శివుడు లింగము అలాగే నంది ఉండాలి లింగానికి ఎదురుగా. మీ కులదేవత విగ్రహమా ఫోటోనో పెట్టుకోండి, విఘ్నేశ్వరుడిది. ఇంతకంటే మీరు ఏం పెట్టక్కర్లే, ఇలా వరుసలో పెట్టుకోండి. ఏ వరుస తప్పినా కూడా ఏమీ కాదండి, వరుస తప్పిపోయిందన్న బాధ కూడా అవసరం లేదు.